పిల్లరా కొరింథీ రెండో పత్రిక మరి రెండో అధ్యాయము 5వ అధ్యాయం అండి. 5వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాను. బైబిల్లో చూడండి. ఈ కూడా మనము భారము ఇది తీసివేయవలెనని కాదు కానీ మధ్యమై చేత మింగివేయబడినట్లు అని దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. దేవునికి స్తోత్రము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా దేవ, కృప కలిగిన తండ్రి, జీవము గల ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా నాయన, ఈ స్థలమందు మరి కూడి నీ కుమారుడైన క్రీస్తును ఆరాధించడానికి, నీ కుమారుడైన నాయన స్తుతించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని పెట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మీరు మాకు ఇస్తున్నటువంటి వర్తమానాన్ని బట్టి, మీరు మాతో మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క మాటలను బట్టి మీకు స్తుతులు అర్పిస్తున్నాం. మీ మాటలు మీరు మాకు అందించండి, మమ్మల్ని తృప్తిపరచండి, మమ్మల్ని బలపరచమని యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ప్రియులరా, మరి ఈ మాటలో ప్రభు మనకిస్తున్న ఈ యొక్క వర్తమానం ఏంటి, అసలు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు అనేది మనము మరి ఆలోచనతో వినాలని దేవుని సేవకుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ గుడారములోనున్న మనము భారము మోసుకుని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలె కాదు కానీ చెప్పి మర్త్యమైనది జీవము మింగివేయబడినట్లు. దేవునికి స్తోత్రము. మర్త్యమైనది జీవము చేత మింగివేయబడ్డదంట. మర్త్యమైనది అంటే మర్త్యమైన శరీరం అంటే ఏంటి అండి? మర్త్యమైనది అంటే ఏంటి? ఇప్పుడు మనం ధరించుకున్నది ఈ ఇది మర్త్యమైనది అవడానికి గల కారణం ఏంటంటే, ఎవరంటే ఆదాము అన్నమాట. ఏనండి, దేవుడు ఆదాము పండు తినకముందు ఆదాము ఎలా ఉన్నాడంటే మహిమ శరీరంతో ఉన్నాడు కదా, మహిమ కలిగిన వాడు ఉన్నాడు. దగ్గు, రొంప, సిగ్గు, పాపము, భయము, ఆందోళన ఇలాంటివి ఏమి లేవు. మహిమ శరీరంతో ఉన్నాడన్నమాట ఆదాము. ఎప్పుడైతే దేవుని మాటను పక్కన పెట్టాడో ఆదాము పాడైపోయాడు, భూమి కూడా శపించబడిపోయింది. ఇది మత్యమైన శరీరంగా మారింది. చూడండి, ఈ మత్యమైన శరీరానికి మళ్ళీ జీవం చేత మింగివేయబడుతుంది. ఇది అంటే మొదట ఆదాము ద్వారా భూమి మీద ఉన్న మనిషి పాపయ్యాడు, అపరాధయ్యాడు, రోగగ్రస్తుడయ్యాడు. అవునా కదా? కడపటి ఆదాము ఉన్నాడు చూసారా, ఆయన ద్వారా మరలా ఈ శరీరం రీస్టోర్ అయిందన్నమాట. అద్భుతం మాట, నిజంగా దేవుని మాటలు. చూడండి, కొరింథీ ఈ మొదటి పత్రిక 15వ అధ్యాయము 47 నుండి నేను చదువుతున్నాను, మీరు చూడండి. 1 కొరింథీ 15వ అధ్యాయము 47 నుండి. మొదట భూ సంబంధి అయి మట్టి నుండి వాడు, రెండవ మనుషుడు పరలో మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టినవారును అట్టువారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను వారే. దేవునికి స్తోత్రం. మనం ఎవరు? మనము మట్టి నుండి పుట్టినవారుమా, పరలోక సంబంధమైన వచ్చినటువంటి వాడిని పుట్టినవారుమా? ఏమండి, మనము ఆల్రెడీ యేసుప్రభు వారిని విశ్వసించక ముందు, అంగీకరించక ముందు మట్టి నుండి పుట్టినవారు మనం. ఎందుకంటే ఆదాము నుండే కదా మనకి శరీరం వచ్చింది. ఆదాము నుండి పాపం కూడా దిగుమోతయింది, ఆదాము నుండి రోగం కూడా దిగుమోతాయినాయి. ఇవన్నీ
కానీ ఎంత మంచి ధన్యత అంటే, మనం ఇప్పుడు పరలోక సంబంధమైనటువంటి యేసుక్రీస్తుని కలిగి ఉన్నాం మనము. అదే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? యేసు ప్రభు భూమి నుంచి రాలేదు, ఆయన పరలోకం నుండి వచ్చాడు ఆయన. మనమైతే భూమి నుండి, ఆదామైతే భూమి నుండి వచ్చాడు, మట్టి నుండి వచ్చాడు. కానీ యేసు ప్రభు పరలోకము నుండి వచ్చినవాడు. ఇప్పుడు ఆయన విశ్వసించిన మనమందరం కూడా ఎవరమంటే నిజంగా పరలోక సంబంధులు మనం. ఇందాక చెప్పాను కదా, మత్తి శరీరాన్ని జీవము చేత మింగివేయబడాలి. అప్పుడు నిజంగా సూపర్ ఎక్సలెంట్ మాట ఇది. ఈ మత్తి శరీరము జీవము చేత మింగివేయబడుతుంది. అప్పుడు అది చాలా బాగుంటుంది ప్రియులారా. చూడండి, ఇంకా చూడండి, ఈ పోలిక చూడండి, ఇంకా రాయించాడు. ఇంకా కంటిన్యూ చేయండి. 49 వచనం. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. పరలోక సంబంధి పోలికయు ధరింతుము. చూసారా? ఇప్పుడు పరలోక సంబంధి పోలిక అంటే ఎవరిది? యేసుప్రభుది. యేసుప్రభు పోలిక మనకిచ్చాడు. పౌలు గారు అంటాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకునిచున్న ప్రకారమును మీరు నన్ను పోలి నడుచుకునుడి అని అన్నాడు. చాలామంది ప్రబుద్ధులు పౌలు గారు అంతటి వాడు అయిపోతున్నామంటే అదేం బుద్ధిహీనత అది. అంటే పౌలు గారిలాగా ఉండవా నువ్వు? మరి యేసుప్రభు అన్నాడు కదా, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 17 వచనం ఏమన్నాడండి ఆయన? నేను ఎట్టివాడునో మీరు కూడా ఈ లోకంలో అట్టివారుగా ఉందురన్నాడు. పౌలు గారు యేసుప్రభుని పోలయ్యాడు కాబట్టి క్రీస్తుని పోలికి ధరించుకున్నాడు. ఇలా యేసుప్రభుని పోలవరో పౌలు గారిని పోలవరో. అందుకనే ఎలాంటి పోలు ఉంటారంటే, లోకంలో ఆదాం పోలికలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు. ఆదాం స్ట్రెస్, ఆదాం ఒత్తిడి, ఆదాం ఆందోళన, ఆదాం పాపము, ఆదాము యొక్క ఆ భయం, ఆందోళన అన్నీ కూడా ఇప్పుడుకున్న ప్రబుద్ధులకు ఉన్నాయి. నిజానికి మనం దానిలో లేవు. ఎందుకనంటే మన ప్రభు ఆయన ఎట్టివాడైనా పరలోకము నుండి వచ్చినవాడు. ఈ శరీరము మత్యమైనది. ఇది ఇప్పుడు ఇది జీవము చేత మింగివేయబడుతూ ఉండాలి. చెప్పండి, దేని చేత మింగివేయబడాలి? జీవము చేత మింగివేయబడాలి. ఇది చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త, అందరు బైబిల్ తీయండి, 26వ అధ్యాయము. 26వ అధ్యాయము 26 వచనం అండి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పును. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపన నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన, చెప్పండి, నిబంధన రక్తము. ఇప్పుడు మనము ఏ నిబంధనలో ఉన్నాం? మనము క్రొత్త నిబంధనలో ఉన్నాం. తమ్ముడు, ఏ నిబంధనలో ఉన్నాం? క్రొత్త నిబంధనలో ఉన్నాం మనం. దీనికి క్రొత్త నిబంధనలు ఉండడానికి గల కారణం ఏంటంటే, పాత నిబంధన ఏమైంది? కొట్టివేయబడింది. ఇప్పుడు ఒక విషయం తెలిసిన, అసలు కొత్త నిబంధనలో ఉన్న అనుభవంలో ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడాలంటే, పాత నిబంధనలో ఉన్న అనుభవంలో ఉండేటట్టుగా మాట్లాడుతున్నారు. ఎంత విచిత్రం చూసారా? ఒక విషయం ఏంటో తెలిసిన, అసలు పాత నిబంధనకనే కొత్త నిబంధనకును వ్యత్యాసము తెలీదు, గ్రహింపు తెలీదు. అందుకని చాలామంది కొట్టుకు చచ్చిపోతున్నారు, సేవకులు కూడా. ఈ విషయం కూడా నేను మాట్లాడాను, ఇవాళ పినమలలో మాట్లాడాను అనమాట. ఇప్పుడు ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సరైన ఇన్ఫర్మేషను కరెక్ట్గా ఇవ్వాలి. అప్పుడే ఆ పేషెంట్ రెస్ట్లోకి వెళ్తుంది. అవునా కదా? ఇప్పుడు సేవకుడు అంటే ఎవరు అనుకున్నారు? కొత్త నిబంధనలో పరిచర్యలు కలిగి ఉన్నాడు. సేవకుడు అంటే ఎవరంటే గృహ నిర్వాహకుడు. అంటే తన పిల్లల్ని సంరక్షించాలన్నమాట, పరిపాలించాలి. ఒక తండ్రి. సేవకుడు ఏ స్థాయిలో ఉన్నాడంటే తండ్రి స్థానంలో ఉన్నాడు. చెప్పండి, సేవకుడు ఏ స్థానంలో ఉన్నాడు? తండ్రి స్థానంలో ఉన్నాడు. పౌలు గారు అంటాడు కదా,
పరిపూర్ణులైన వారి మధ్య నేను జ్ఞానమును బోధించుచున్నానని పౌలు గారు మాట్లాడుతున్నారన్నమాట. అంటే పరిపూర్ణులైన వారికి సమాధానం ఇచ్చేవాడే దేవుని సేవకుడు. పరిపూర్ణులు ఉంటారు కదండి. కొరింథీ మొదటి పత్రిక వినండి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో ఏమంటారంటే, పౌలు గారు ఏమంటారంటే, భూమి మీద జ్ఞానులు చాలామంది ఉన్నారు, బలవంతులు ఉన్నారు, ఎన్నికైన వారు ఉన్నారు, కానీ వాళ్ళందరిలో నుండి మిమ్మల్ని ఏం చేసుకున్నాను? పిలుచుకున్నాడంట మనల్ని. బలహీనులుగా పాపులుగా ఉన్న మనల్ని ఆయన ఏం చేశాడంటే పిలుచుకున్నాడు. పిలుచుకున్న మనల్ని ఏం చేశాడంటే, ప్రియులారా, నిజంగా ఆయన ఏం చేశాడంటే, ఈ లోకమునకు వెలుగుగాను ఈ లోకమునకు ఉప్పుగాను ఉన్నాం. మనం ఉప్పుగా ఉన్నాం. మనం లోకం ఆల్రెడీ చచ్చిపోయింది. మనం ఎలా ఉన్నామంటే ఉప్పుగా ఉన్నాం. మత్తి శరీరంతో ఉన్నారు. ఆదాము యొక్క పాపము అపరాధాలలో ఉన్నారు. కనుక సేవకుడు ఎంత యోగ్యత ఏంటంటే, సరైనటువంటి సమాధానం చెప్పకపోతే డిసప్పాయింట్లోకి వెళ్ళిపోతారన్నమాట. ఒక పేషెంట్కి ఎంబీబీఎస్ డాక్టరు సరైనటువంటి వివరణ ఇవ్వకపోతే డిసప్పాయింట్లోకి వెళ్ళిపోతారు. అలాగా క్రైస్తవుడు సేవకుడు సరైన వివరణ ఇవ్వకపోతే డిసప్పాయింట్లోకి వెళ్ళిపోతాడు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, సేవకుడికి ఏం తెలియాలి? కొత్త నిబంధన అంటే ఏంటో తెలియాలి, పాత నిబంధన అంటే ఏంటో తెలియాలి. ప్రియులారా, యేసుప్రభు అన్నాడు కదా, ఏమన్నాడు ఆయన? ఇది నా శరీరం అన్నాడు, ఇది నా రక్తం అన్నాడు. ఇప్పుడు నా శరీరము నా రక్తం అని ఎందుకు అన్నాడు ఒకసారి ఆలోచించండి. ఆదాము వలన ఈ శరీరం ఏమైంది? పాప శరీరం అయిపోయింది ఇది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను. రోమాపత్రిక 6:6 ప్రకారంగా యేసుప్రభువారిని మనం విశ్వసించినప్పటికీ పాపాలు క్షమించబడ్డాయి. అవునా కదా? మీకు అర్థమవుతుందండి? పాప నియమము మీకు అర్థమవుతుందా రవి? పాపాలు క్షమించబడ్డాయి, కానీ పాప నియమము కలిగినటువంటి శరీరం ఇది. ఇప్పుడు పాప నియమము కలిగినటువంటి శరీరాన్ని పౌలు గారు కొరింథీ పత్రికలో ఏమన్నాడు చెప్పండి? మత్తి శరీరం అన్నాడు. మత్తి శరీరం ఇది బలహీనమైనది మాట. ఇది మత్తి శరీరం. ఈ మత్తి శరీరము జీవము చేత మింగివేయబడాలన్నమాట. ఇది మింగివేయబడుతున్నప్పుడు దీన్ని మనం నిజంగా ఒక మహిమను చూస్తాం. దీనిలో మింగివేయబడుతున్నప్పుడు ఇది ఒక శక్తిని చూస్తాం. దీనిలో ఇది మన లోబడే విధానంలో నుండి, ఇది ఈ శరీరం నుండి మనం పొందుకుంటున్న ఆరోగ్యం నుండి నిజంగా దానిలో నా మహిమను మనం చూస్తాం, ఆనందిస్తాం. ప్రియులారా, అంటే ఇది జీవం చేత మింగివేయబడుతుంది. ఇప్పుడు ఇది ఏ శరీరం? ఇది ఆయన ఏమన్నాడు? ఇది నా శరీరం. అంటే ఆదివారము ఒకసారి ఆ మాట చూడండి. అపోస్తుల కార్యములు, దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆదివారమున మేము రొట్టె విరచటానికి కూడినప్పుడు ఇంక చూడండి, చాలా అలా పెట్టుకోండి. ఇప్పుడు పౌలు గారు ఏమన్నారు ఇక్కడ? ఇది యేసుప్రభు నా శరీరం అన్నారు, నా రక్తం అన్నారు. అక్కడ ఏమన్నారంటే ఆదివారమున రొట్టె విరచడానికి కూడి వచ్చితిమి. అపోస్తుల కార్యం 2లో ఏమన్నాడు? 2:26లో ఏమంటాడంటే ప్రతిరోజు కూడా రొట్టె విరిచేవారు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక అంకి వేసాడు. అంటే ఆదివారమున రొట్టె విరవాలి. విరిచేటప్పుడు ఇది నా శరీరం, అంటే ప్రభు శరీరంగా దీన్ని మనము తీసుకోవాలి. ఇది ప్రభువు చెప్తున్నటువంటి మాట. ఇది నిజంగా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆదివారము ఇస్తారా? అంటే ప్రభు శరీరాన్ని తీసుకున్నప్పుడు మనకి ఏం కలుగుతుంది అన్నాడు ఇక్కడ? నా శరీరము నా రక్తం అన్నాడు కదా. ఇప్పుడు దీన్ని మనం ఎలా తీసుకోవాలంటే ఆదివారం తీసుకోవాలి. తీసుకునేటప్పుడు ఇది ప్రభు శరీరంగా వివేచించాలి. కానీ దీన్ని ఎలా తీసుకుంటారు? నెలకి, 2 నెలలకి, సంవత్సరాన్ని కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు.
ఎందుకో అది దాన్ని పక్కన పెట్టండి. కానీ మరి ఇది ఈ మాట వారికి తెలియదా? తెలుసు. కానీ అంటే ఆదివారం తీసుకోమన్నాడు, కానీ నెలకి 2 నెలలకి సంవత్సరానికి ఇది ఇస్తున్నారు. అంటే ఇంకా వాళ్ళకి మత్తి శరీరం, అంటే మత్తి శరీరం జీవం చేత ఎలా మింగివేయబడుతుంది చెప్పండి? మీకు అర్థమవుతుందా? అంటే వర్తమానం విన్న తర్వాత యేసు ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని వివేచించి తీసుకోవడం వలన ఈ శరీరం ఏమవుతుంది? ఇది నిరర్థకం అవుతుందన్నమాట. ఇది నిరర్థకం అవుతుందన్నమాట. ఎందుకంటే చెప్పాడు యోహాను సువార్తలో ఏమన్నారంటే ఆయన ఏమన్నాడంటే, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు. అంటే నిత్య జీవము ఏ జీవంలోనికి వెళ్తాడు? నిత్య జీవంలోకి వెళ్తాడనమాట. అంటే యేసు ప్రభు శరీరాన్ని, యేసు ప్రభు రక్తాన్ని ఎంచుకుని తీసుకునే వాళ్ళందరూ కూడా ఏ శరీరంలోనికి వెళ్తున్నారు? నిత్య జీవంలోనికి వెళ్తున్నారు. నిత్య జీవంలోనికి వెళ్తున్న క్రమంలో ఈ మత్తి శరీరం ఏమవుతుంది? నిరర్థకం అవుతుంది. చూడండి, నిరర్థకం అవుతుంది ఈ శరీరము. అంటే శరీరం నిరర్థకం అవుతున్నప్పుడు ఈ జీవము చేత మింగివేయబడుతుందన్నమాట. ప్రియులారా, ఇంత సత్యం అనేది దేవుడు ప్రభువు మనకి రాయించి ఇస్తే ఏం చేస్తున్నారంటే, ఒకరు నెలకే 2 నెలలకే, ఈ లోపల కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళకి ఇప్పుడు క్రీస్తు సంఘస్థులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఆదివారం తీసుకుంటారు. ఆదివారం తీసుకునేమంటారంటే క్రీస్తు సంఘములన్నీ వందనములు చెప్పుచున్నాయని. ఇంక క్రీస్తు సంఘమే సత్యం అంటారు. ఇంకా మిగతా ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారంట చెప్పండి రవి? ఎక్కడికి వెళ్ళిపోతారా? నరకానికి వెళ్ళిపోతారు. క్రీస్తు సంఘం అనే పట్టుకుంటారే తప్ప మిగతా, మరి గలతీయ సంఘం అన్నాడు, మరి కొరింథీ సంఘం అన్నాడు, దెసలోనిక సంఘం అన్నాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, యేసు ప్రభు వారిని విశ్వసించిన వారందరూ కూడా ఏంటి? సంఘము. కానీ వాళ్ళు ఒక దాని మీద నిలబడిపోతారు. కానీ ఆదివారము మళ్ళీ రొట్టె విరుస్తారు. కానీ ఏమి లేదు చెప్పండి? ఏమి లేదు, ఏమి లేదు, జీవం లేదు. అంటే జీవితం లేదు. కానీ ఆదివారం రొట్టె విరుస్తారు. కొన్ని చర్చిలు ఎలా ఉంటాయంటే, వినండి, కొన్ని చర్చిలు ఎలా ఉంటాయంటే క్రమంగా ఉంటుంది. అవునా కదా? ఆదివారం వచ్చినప్పటికీ తలస్నానం చేసేసుకుని బట్టలు ధరించుకుని పరుగుమని చర్చికి వెళ్ళిపోతారు. చర్చికి వెళ్ళిపోతున్నప్పుడు ఎలా ఉంటారు? వరుస క్రమంలో కూర్చుంటారు. క్రమముగా కూర్చుంటారన్నమాట. ప్రభు పల్ల ఎంత ప్రార్థన, ఎంత విధేయత, వినయంతో తీసుకుంటారు. అన్నీ బాగానే ఉంటాయి. క్రమం అంటే చర్చిలోనే క్రమం, బయట క్రమం లేదా? ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో క్రమం లేదా? లైన్ ఉంది కదా. మరి ఇక్కడ అది ఎక్కువ జనం వెళ్తున్నారండి అని అంటారు. మరి తిరుపతి దేవస్థానంలో కూడా చాలామంది జనం వెళ్తున్నారు కదా. అంటే ఇక్కడ వీళ్ళకి క్రమం ఉంటుంది. కానీ చర్చిల్లో క్రమం ఉండొచ్చు, ఎక్కువ జనం ఉండొచ్చు, కానీ ఏముండడం లేదంటే జీవం లేదు. చెప్పండి, ఏం లేదు? జీవం లేదు. జీవం లేనప్పుడు ఎంత క్రమం ఉంటే ఉపయోగం ఏంటి? క్రీస్తు సంఘం చాలా క్రమంగా ఉంటుందండి అని అంటారు చాలామంది. ఆ చర్చిలో చాలా క్రమంగా ఉంటుంది. క్రమం కాదు మనకు కావాల్సినది. ఈ మత్తి శరీరము రవి, ఈ మత్తి శరీరము జీవం చేత మింగివేయబడాలి. అప్పుడు చూస్తారు దీనిలో ఉన్న దాని సూపర్ న్యాచురల్ ఒక శక్తిని చూస్తారన్నమాట. ఆ శక్తిని ఎవడు చూస్తలేదు ఇప్పుడు. ఎందుకంటే క్రమం ఉంది కానీ జీవం లేదు. ఎందుకంటే వీళ్ళ శరీరం నిరర్థకం అవటం లేదు. ప్రియులారా, ఎవరైనా చెప్పండి, ఏమండి గుడికి వెళ్తున్నారు కానీ అన్నీ అబద్ధాలే, గుడికి వెళ్తున్నారు కానీ మోహపు చూపులే, ఇదిగో అబద్ధాలు, శరీర సంబంధంగా ఇవన్నీ క్రియలతో ఉంటున్నారు అంటే దానికి అర్థం ఏంటి? మరి క్రమం ఉంటుంది కదా, కానీ శరీరాన్ని అనుసరించి వెళ్ళిపోతుంది. అంటే మత్తి శరీరము జీవం చేత మింగివేయబడతాలి. చెప్పండి, ఇప్పుడు నేను ఏమన్నా ఇక్కడ మనం చదువుకున్న దానిలో ఏంటంటే యేసుప్రభు ఏమన్నాడంటే నా శరీరము అని అన్నాడు కదా. ఇది ప్రభు శరీరము ఎంచుకునే కొలిది, తీసుకునే కొలిది మన శరీరంలో మార్పు జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఎలాగ మనం ఆలోచించాలంటే
ఇది మత్తి శరీరము జీవం చేత మింగివేయబడి కొలిది మనకి ఎలాంటి శరీరం వస్తుందంటే, ఇప్పుడు ఆదాం ఉన్నాడా? ఆదాం పండు తినకముందు ఏ శరీరం అయితే ఉందో అంతకంటే గొప్ప శరీరం మనకు వస్తుంది. మీకు ఆలోచించండి. ఇప్పుడు ఆదాం గొప్పవాడా, యేసుప్రభు గొప్పవాడా? రవి, ఆదాం గొప్పవాడా? ఆదాం శరీరం గొప్పదా, యేసుప్రభు శరీరం గొప్పదా? ఎందుకు గొప్పదే? ఆదాముని ఫస్ట్ పండు తినకముందు మట్టి నుండి తీశాడు, అవునా కదా? యేసు ప్రభు పరలోకం నుండి వచ్చాడు. చూడండి, ఇప్పుడు యేసు ప్రభు యొక్క శరీరాన్ని ఇక్కడ మనం తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఏం తీసుకుంటాం మనము? ప్రభు శరీరము, చెప్పండి, ప్రభు రక్తాన్ని మనం తీసుకుంటున్నాం ప్రియులారా. అది తీసుకుంటున్నప్పుడు నిజంగా మనకి ఎలాంటి పోలుకొస్తుందంటే, చెప్తాను ఆ మాట తర్వాత చూద్దాం. ఒకసారి ఈ మాట చూడండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24 వచనం చూడండి. మింగివేయబడాలి ఈ మత్తి శరీరము, జీవం చేత మింగివేయబడాలి. పాపముల విషయమే చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాణి మీద మోసుకును. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఇక్కడ మీకు అర్థమైందా? ఒకసారి నాతో ఈ మాట అనండి. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నా శరీరం అన్నాడు కదా, నా రక్తం అన్నాడు కదా. ఇప్పుడు ఇది ఎవరు తీసుకుంటారంటే అన్యజనులు కాదు తీసుకోవాల్సింది. ఎవరు తీసుకుంటారో? విశ్వసించిన వారు తీసుకుంటారు అన్నమాట. విశ్వసించిన వారు, అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఈ శరీరాన్ని తీసుకుంటున్నప్పుడు ఈ అవయవాల ద్వారా స్వస్థత కలుగుతుంది వాళ్ళకి. అంటే తీసుకునే క్రమంలో ఎంచుకుని ప్రభు శరీరం, ప్రభు అవయవాలు తీసుకునే క్రమంలో ఈ శరీరం ఏమవుతుందంటే, ఆదాము శరీరం, మట్టి శరీరం నిరార్థకం అవుతుంది. జీవం వెళ్తుందన్నమాట, దీనిలోనికి వెళ్తుందన్నమాట ప్రియులారా. అందుకనే ఇప్పుడు ఆదాము నుండి వచ్చినటువంటి ఈ శరీరం నిరార్థకం అవ్వడానికి గల కారణం ఏంటంటే, ఆయన అన్నాడు కదా, పాపం విషయంలో చనిపోయి నీతి విషయమే జీవించినట్లు అని అన్నాడు కదా. ఇప్పుడు పాపము నుండి రోగం వచ్చిందా? రోగము నుండి పాపం వచ్చిందా? పాపము నుండి రోగం వచ్చింది. ఇప్పుడు మనం ఏమైపోతున్నాం? పాపంలో చనిపోయాం. పాపంలో చనిపోయినప్పుడు రోగంలో కూడా చనిపోయాం కదా. మరి రోగాల్లో ఎందుకు బ్రతుకుంటున్నారు ఇప్పుడు? అంటే ఇక్కడ ఇది అర్థం కాకపోవడం వల్ల చాలామంది డిసప్పాయింట్ అయిపోతున్నారు. అంటే యేసుప్రభు మాట తప్పు అయిపోద్దా? యేసుప్రభు మాట మాట్లాడాడు అనుకోండి, ఖచ్చితంగా సూపర్ ఎక్సలెంట్ మాట. మన పాపములో చనిపోయాం చూసారా, అప్పుడే రోగం విషయంలో చనిపోయాం. ఇప్పుడు యేసుప్రభు యొక్క అవయవాలు మనం తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనకి స్వస్థత వస్తుందని ప్రభు చెప్పాడు. ఒకవేళ రావటం లేదంటే నీ ప్రాబ్లం అంతే. ఇప్పుడు రావటం లేదనుకోండి స్వస్థత, అలాగని ప్రభువుని అనుమానించకూడదు, ప్రభు శరీరాన్ని అనుమానించకూడదు. ఏదైనా మనలోని ఏది ఉంది, నాలో ఏది లోపం అనేది చూడాలన్నమాట. లోపం అంటే నువ్వు పాపివాని కాదు. ఇక్కడ అసలు నేను అనుమానిస్తున్నానా ఏంటి అనేది మనం చూసుకోవాలి. అనుమానం ఉన్నా సరే ఇది అనుమానంతో తీసుకోకూడదు కదా. అందుకే కదా ప్రభు బల్లకే ముందు వర్తమానం స్టార్ట్ అవుతుంది. అనుమానంతో తినకూడదు. ఇది అనుమానంతో తింటే మోగోళ్ళు అయిపోతారు. కాబట్టి ప్రియులారా, ఇది మనం ఎలా తీసుకోవాలంటే, ఆయన చెప్తున్నాడు అనుమానంతో తీసుకునేది కాదు. ఆయన చెప్తున్నాడు కదా, మనం పాపం విషయంలో చనిపోయాం అంతే. ముందు ఏమన్నాడు? నా శరీరం అన్నాడు ఆయన. ఇప్పుడు యేసు ప్రభు అంతటి వాడే ఇది నా శరీరం అన్నాడు కదా. ఆయన శరీరం మరలా ఏం చెప్పాడు ఆయన? ఒక్క మాట యేసు ప్రభు అన్నాడంటే, ఇప్పుడు ఆ మాట చూపిస్తాను మీకు నేను. యేసు ప్రభు ఒక మాట అన్నాడంటే నమ్మాలన్నమాట. వినాలి జాగ్రత్తగా, విన్న దాన్ని నమ్మాలి.
నమ్మినప్పుడు దానిలోంచి నీకు వస్తుంది స్వస్థత. ప్రియులారా, అది మీకు స్వస్థత వస్తుంది అన్నమాట ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన అన్నాడు, నా అవయవాల వలన మీకు స్వస్థత అని యేసుప్రభు చెప్పేశాడు. అంతే, ఇది నమ్మాలి. ఇప్పుడు ఒకసారి యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనం చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనం. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు రాయబడినది గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. యోహాను గారు చెప్తున్నారన్నమాట అండి ఈ మాట. మీకు ఏమనిపించింది ఏనండి? యేసు ప్రభు సమాధులలో ఉన్న లాజరో బయటికి రమ్మని అన్నాడా? అన్నాడు. గుడ్డివాడికి చూపునిచ్చాడా? చూపునిచ్చాడు. కుంటివాడిని నడిపించాడు. పక్షవాయుగాలు అని స్వస్థపరిచాడా? స్వస్థపరిచాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచాడా? ఇవన్నీ ఏంటనుకున్నారు? ఆయన మాట ఏనండి. ఇంకా అవ్వలేదు. పేతురు గారు ఏమన్నారు? వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నేను కలిగి ఉన్నదే నీకు ఇచ్చిచున్నాను అని అన్నాడు. ఏమిచ్చాడు? కుడి జబ్బ పట్టుకుని నజరేయుడైన యేసు నామమున నడుము అన్నాడు. అవునా కదా? వెంటనే పుట్టినది మొదలుకును కుంటువాడైనటువంటి ఆ వ్యక్తి శీలమండల బలం పొంది దిగ్గును లేచి నడవడం, పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. అంటే యేసు ప్రభు అద్భుతాలు చేశాడు. ఆయన్ని వెంబడించినటువంటి అపోస్తులు కూడా అద్భుతాలు చేశారు. ఇప్పుడు యేసు ప్రభు చెబుతున్నటువంటి మాటలన్నీ కూడా ఆయన చేసిన అద్భుతాలు వినండి, రాయిస్తే గ్రంథాలుగా రాయడం స్టార్ట్ చేస్తే రవి భూలోకమైన పట్టదంట. అవునా? యేసు ప్రభు చేసిన కార్యాలు రాస్తే భూలోకమైన పట్టదంట. ఏనండి, ఇప్పుడు ఉన్న మాటలు అవి ముఖ్యమైనవే కదా రవి. ఇక్కడ పాయింట్ మిస్ అవుతున్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడండి? ఆయన నా శరీరము అని అన్నాడు, నా రక్తం అన్నాడు. కొత్త నిబంధన అని చెప్పాడు కదా. ఇంకా ఏమన్నాడు? మత్తి శరీరము జీవము చేత మింగివేయబడుతుంది అన్నాడు. పేతురు పత్రికలో మనం ఏం చూసాము? నా అవయవాల ద్వారా మీకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది అన్నాడు. ఈ ప్రభు మాట్లాడిన మాటలు ఇవి. ఇంకేం చెప్పాడు? ఇంకో మాట చూడండి, నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. యేసు ప్రభు మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడేవారంటే ఆయన నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయం అంటే ఏంటి? ఖచ్చితంగా. అంటే ఒకసారి ఆలోచించండి, యేసు ప్రభు చేసిన కార్యాలు ఎన్నో ఉన్నా అవి గ్రంథాలుగా వ్రాయిస్తే సరిపోదంట. భూలోకం సరిపోదంట. అలా చెప్పారు రాయబడిన మాట. ఇప్పుడు ఉన్న మాటలన్నీ అవి ఎంత ప్రాముఖ్యమైనవి చెప్పండి. అవి ప్రాముఖ్యమైనవి. వాటిని నిజంగా జాగ్రత్తగా విని నమ్మితే కనుక ముందు వినాలి, విన్నదాన్ని నమ్మాలి. విన్నదాన్ని నమ్మినప్పుడు ఈ మత్తి శరీరము ఏమవుతుందనుకున్నారు? జీవం చేత మింగివేయబడుతుందన్నమాట. ఇది ఏమవుతుందంటే నిరర్థకం అవుతుంది ప్రియులారా. ఇది దేవుడు ఇంత సత్యాన్ని చెప్పాడు మాట. అంటే ప్రతి మాటను మనం ఎలా నమ్మాలి? అనుమానంతో నమ్మకూడదు అన్నమాట. సందేహాలతో మనం నమ్మకూడదు. యేసు ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకున్నప్పుడు మనం ఎలా నమ్మాలంటే ఖచ్చితంగా ప్రభు నాతో మాట్లాడాడని ఇది నమ్మినప్పుడు మన జీవితంలో ఏముంటుందంటే దాని యొక్క శక్తిని మనం చూస్తామన్నమాట. ఒకసారి చూడండి, 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూడండి. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మనమందరమును
ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలుకుగానే మార్చబడుచున్నాము. ఏ పోలిక వస్తుందంటే మనకి? ప్రభు యొక్క పోలిక. ప్రభు యొక్క పోలిక ఎప్పుడు వస్తుంది? మహిమ నుండి అధిక మహిమ. రవి, ఏ మహిమ అంటే ఇది? మహిమ నుండి అధిక మహిమ. మనం ఏ మహిమలో ఉన్నాం? మనము మహిమ నుండి అధిక మహిమ. మోసే మహిమ కాదు, అదేంటి? తగ్గిపోయిన మహిమ. ఇప్పుడు మనం మహిమ నుండి అధిక మహిమ. ఇప్పుడు వినండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక ప్రభుని పెట్టి నేను ఈ మాట చెప్పాలనుకుంటున్నాను. యేసు ప్రభు రెండో రాకడకు వచ్చినప్పుడు చనిపోయిన వారు రవి మొదట లెగుతారు, అవునా కదా? సజీవులుగా ఉన్నవారు మొదట లెగుతారు, అవునా కదా? చనిపోయిన వారు, బ్రతికున్నవారు వెంటనే రెప్పపాట్లు లేచే క్రమంలో శరీరాలు, దేహాలు ఎలా ఉంటాయి చెప్పండి? మహిమ శరీరం మాట అది. ఇప్పుడు మనం ఇందాక చదువుకున్నాం కదా కొరింథీ పత్రికలోనే, మత్తి శరీరము జీవం చేత మింగివేయబడుతున్నదంటే దాన్ని పైన చెప్పాడు. అది దాన్ని ఏమన్నాడు? అదే ఈ రాకడ గురించి మాట్లాడుతున్న మాటల క్రమంలో మాట మాట్లాడాడు మాట పౌలు గారు. మహిమ శరీరం గురించి మాట్లాడాడు. అయితే ఆ యేసు ప్రభు వచ్చినప్పుడు మనం లెగిస్తున్న క్రమములో మహిమ శరీరం యొక్క దాని యొక్క మహిమ, దాని యొక్క ఆనందము చెప్పండి, దాని యొక్క ఆనందాన్ని ఎక్కడ అనిపిస్తాం? ఇక్కడే. అంటే అక్కడ మహిమ శరీరం వస్తుంది, కానీ దానికి ఆ మహిమ శరీరం ఉన్నప్పుడు ఈ శరీరంలోనే ఏం పొందుతావు? ఇప్పుడు ఓ మాట చెప్తున్నాను. యేసుప్రభు ఏమన్నాడు? నా కాడి ఎత్తుకున్న యొద్ద నేర్చుకున్నాడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ప్రాణం అంటే ఏంటి? ప్రాణం అంటే ఏంటి రవి? ప్రాణం అంటే ఏంటి? శరీరమే. ఈ చాలామంది ప్రాణ విశ్రాంతి ఎక్కడంటే పరలోకంలోనండి, భూమి మీద విశ్రాంతి లేదంటారు. మరి ఇప్పుడు యేసుప్రభు అన్న మాట విశ్రాంతి ఎక్కడది? ఈ లోకంలో ఈ శరీరంతో ఉన్నప్పుడే మనకేంటిది విశ్రాంతి. కొలసి 2:2లోను కూడా అన్నాడు ఏమన్నని? మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకుని ఎడల వారి హృదయాలకి ఏం కలుగుతుంది? ఆదరణ. అంటే ఇది ఎక్కడిది? ఇది విశ్రాంతి అనగా, ఆదరణ అనగా, నెమ్మది అనగా, సుఖం అనగా ఈ పరలోకానికి సంబంధించినవి. కానీ పరలోకానికి సంబంధించినవి ఇక్కడ మహిమ ఎంబడి మహిమను నువ్వు పొందుకుంటున్నప్పుడు ఈ మత్తి శరీరము జీవం చేత మింగివేయబడుతున్న క్రమంలో నీకేమవుతుంది చెప్పండి? ఏమవుతుంది రవి? ఏమొస్తుంది? ఇప్పుడు మరలా చెప్తున్నాను, అర్థమైందా మీకు? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇందాక చెప్పాం కదా, యేసు ప్రభు వచ్చినప్పుడు మహిమ శరీరం ఉంటుంది. ఎంత బాగుంటుంది అది! చాలా బాగుంటుంది. ఇంకా రోగం ఉండదు, బలహీనతలు ఉండదు, పులపురం ఉండదు, జలుబు ఉండదు, కక్ష ఉండదు, అసూయ ఉండదు, టెన్షన్ ఉండదు, ఒత్తిడి ఉండదు. ఆ మహిమ శరీరానికి ఉంటుందా? ఉండదు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ మహిమ శరీరం ఎంత అద్భుతంగా ఉంటుందో రవి, ఇక్కడ ఈ భూమి మీద నిజంగా జీవం చేత మత్తి శరీరం మింగివేయబడుతున్నప్పుడు అది ఎక్స్పీరియన్స్ మాట. అది దాన్ని ఏంటి? విశ్రాంతి, ఆదరణ, నెమ్మది, సుఖం ఇక్కడే పొందుకుంటాం, పరలోకంలో కాదు. ఇంత అద్భుతం అనేది ప్రభు శరీరంలో ఉంది ప్రియులారా. అందుకనే అపోస్తులైతే ప్రతిరోజు కూడా రొట్టు విరిచారు, ప్రతిరోజు కూడా ఆయన శరీరము తిన్నారు ప్రియులారా. కనుక ఇది మనము నిజంగా తీసుకున్నప్పుడు దీన్ని మనము ఎలా తీసుకోవాలంటే మొహమాటంతో తీసుకోకూడదు మాట, దీన్ని అనుమానంతో తీసుకోకూడదు మాట. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనటువంటివి
అందుకనే గ్రంథంలో రాయించాడు. ఉన్న మాటలని నమ్మడం లేదు. ఇప్పుడు నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీకు అనిపిస్తుంది, ఎన్నో కార్యాలు ఉన్నాయి కదా, ఆ మాటలన్నీ రాయలేదు. రాస్తే గ్రంథాల భూమి సాలదన్నాడు కదా, మరి ఉన్న మాటలు నమ్మాలి కదా అంటున్నాను నేను. ఉన్న మాటలు నమ్మాలి కదా. ఒకసారి ఇబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. దీని త్వరగా. కావున మన వినిన సంగతులను విడిచిపెట్టి ఏముండాలి? విశేష జాగ్రత్త. దేని మీద ఉండాలి? వినిన సంగతుల మీద విశేష జాగ్రత్త. ప్రభు శరీరం ఉంది. కొంతమంది ఆదివారం వచ్చినప్పుడు ప్రభు శరీరం ఉండదు. మరి చెప్పండి, ఆదివారం వచ్చినప్పుడు పార్కు బీచ్లకి చాలామంది క్రైస్తవులు విశ్వాసులు అలాగే వెళ్ళిపోతుంటారు. అరవే అవునా కదా? కరెక్టేనది చెబుతాముడు వెళ్ళిపోతారు అంటున్నాను. అది కరెక్టేనే అంటున్నాను. అది విశ్వాసం కాదన్నమాట. అది అలా వెళ్ళిపోతారన్నమాట. చాలామంది క్రైస్తవులు అందరూ వెళ్తారని అన్యజనులు వెళ్తారు, మనం వెళ్ళకూడదు అలాగా. ప్రియులారా ఆలోచించండి. ఏ మాట చదివాము మనము? విశేష జాగ్రత్త అంటే ఈ మాటలు నా శరీరము నా రక్తం అన్నాడు కదా. ఆదివారం రొట్టు విరుచుకునే క్రమంలో నా శరీరం అన్నాడు. ఈ మాటల విషయంలో ప్రభు అంటే ఎన్నో మాటలు ఉండగా అవి పక్కన పెట్టేసి ఈ ముఖ్యమైనవిగా రాశాడు కదా. ఈ మాటల విషయంలో ఎలా ఉండాలంటే విశేష జాగ్రత్త. ఇప్పుడు బంగారం విషయంలో జాగ్రత్తగా ఉంటారా? వెండి బంగారము డబ్బులు ఆస్తి పాస్తులు పత్రాల మీద జాగ్రత్త కలిగి ఉంటారా? అంటే ఇప్పుడు అవసరమైనవి ఉంటాయి, అవసరం లేనివి ఉంటాయి. అంటే ఉపయోగపడేవి ఉంటాయి, ఉపయోగం లేనివి ఉంటాయి. అవునా కదా? కానీ వేటి మీద జాగ్రత్తగా ఉంటారు? వెండి బంగారం ఎక్కడ పెడతారు? అట్లని బీరువాలో పెడతారు. చీపురు కట్ట చేట ఎక్కడ పెడతారు? అట్లని అంటే అయ్యో ఉపయోగమే, కానీ వీటికంటే అంత ఉపయోగము కాదు. కానీ యేసు ప్రభు యొక్క వాక్యము, ఆయన వాక్యము, ఆయన గురించి వినడం అనేది ఎంత ఉపయోగమో తెలుసా? అది ఎంత ఉపయోగమో తెలుసా? ఈ మత్తి శరీరం నిరర్థకం అవుతుంది. పరలోకంలో ఉన్న అనుభూతిని భూమి మీద ఉండగానే నువ్వు అనుభవిస్తున్నావు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం చేశారా? పరలోకంలో ఉన్న అనుభూతిని భూమి మీద ఉండగా నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు ఇంక నీ ముఖంలో ఉన్న కళ బయటవాడు చూసి అంటే ఏంట్రా బాబు అని అది జుట్టు పీకేసుకుంటాడు. అలా ఉండాలంతే. పక్కోడు వాళ్ళేలా చూస్తున్నప్పుడు మనమే ఇలాగేదో ఏమీ లేనోళ్ళలాగా. అంటే నేను అంటున్నాను, వెండి బంగారం డబ్బు లేదు ఆస్తి ఇది కాదు ఈ ఆనందం కాదు. అలాగంటే అన్ని జనులు బోలంత ఉంది, వాటి గురించి అనుకోకండి. పేతురుగా అలాగంటే మరి పేతురుగారు ఆ మాట ఎందుకు అంటాడో చెప్పండి. డబ్బును పెట్టి బంగారాన్ని పెట్టి ఆస్తిపాస్తులను పెట్టి మనిషికి ఆనందం కళ వచ్చేస్తుందంటే పేతురు ఈ మాట అనక్కలేదు కదా. ఎండి బంగారంలో నా యొద్ద లేవు కానీ నేను కలిగి ఉన్నదే నీకు ఇచ్చిచున్నాను అన్నాడు. ఆ మాట పేతురు గారు అనక్కలేదు. కనుక వాటి వల్ల జీవం రాదు, వాటి వల్ల విశ్రాంతి ఆదరణ నెమ్మది సుఖం ఉండదు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ప్రభు మాటల చేత నిజంగా మీరు విశేష జాగ్రత్త కలిగి ఉండాలన్నమాట. ఆదివారం వచ్చినప్పటికి ఎలా ఉండాలంటే అస్సలు టైం అది వృధా చేయకూడదు. వర్తమానానికి ఆనుకోవాలి. వర్తమానాన్ని దేవుని జీవమై ఉన్న ఆ మాటను వినాలి ప్రియులారా. అది దేవుడు మనల్ని ప్రేమించి వర్తమానం ఇస్తున్నాడు. ఈ వాక్యము అసలు ఎక్కడ ఉండదు. ఇక్కడ ఇది రవి ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఈ వాక్యం లేదు. కావాలంటే చూడండి, కంపేర్ చేయండి, చూడండి. ఈ వర్తమానం ఉంటుంది. ఈ వర్తమానము వాళ్ళకి ఓ ఛానల్ ఉంటే ఆ ఛానల్కి ఈ ఛానల్కి చూడండి. పేతురు గారు అంటారు యేసు ప్రభుతోటి చాలామంది 70 మంది బకెట్ తన్నేశారు. ఎందుకంటే ప్రభు ఏమంటాడంటే నా శరీరం తిని నా రక్తం తాగేవాడు నిత్య జీవం గలవాడు అంటాడు. అప్పుడు ఈ 70 మంది ఏమనుకున్నారంటే ఇది కఠినమైన మాట ఎలా తింటామని అంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఎలా కనిపించింది?
కఠినంగా కనిపించింది, వెళ్ళిపోయారు అంతే. అయితే పేతురు ఏమంటాడంటే, ప్రభా మేము ఎవరి యొద్దకు వెళ్తాం, నీవే నిత్య జీవపు మాటలు గలవాడువు. నిత్య జీవపు మాటలు ఇవి రవి అమ్మా, ఇవి ఏ మాటలు? ఇవే నిత్య జీవపు మాటలు. ఇవి జీవాన్ని కలగజేస్తాయి. ఇవి జీవాన్ని కలగజేసే మాటల విషయంలో ఎలా ఉండాలంటే విశేష జాగ్రత్త ఉండాలన్నమాట. అంటే జాగ్రత్త పరుచుకోవాలన్నమాట. జనాలకి ఇప్పుడు జాగ్రత్త లేదు. అంటే అందరూ ఒకటి అనుకుంటున్నారు, పాస్టర్ల మీద నమ్మకం లేదు. ఎందుకంటే పాస్టర్లు ఒక్కొక్కడు కొట్టేసుకుంటున్నారు, కొట్టికి చచ్చిపోతున్నారు యూట్యూబ్లోని. ఇది తెలిసిన అది చేతన మిగతా ఉన్న వాళ్ళని కూడా అలాగే కానీ వద్దు. ఇక్కడ మన ప్రభు రాయించినటువంటి మాటల్లో చూస్తే నిజంగా ప్రియులారా, మీకు నిజంగా ఆ ఆదరణ కలిగితే ఖచ్చితంగా విశేష జాగ్రత్త కలిగి ఉండండి. ఇప్పుడు ఇందాక అన్నాను కదా, నేను ప్రార్థన చేస్తాను, ముగిస్తాను. ఈ మాటకి నాకు అర్థం చెప్పండి. యేసు ప్రభు ఇందాక నా అవయవాల వలన మీకేం కలుగుతుంది అన్నాడు? స్వస్థత కలుగుతుంది అన్నాడు. ఇప్పుడు అవయవాల నుండి, అవయవాలు అంటే ఏంటి? ఇప్పుడు నేను అంటున్నాను, యేసు ప్రభు శరీరానికి రవి ఉన్నారా? తులసమ్మేది సిస్టర్ ఉన్నారా? ఉన్నారు కదా, రైట్. ఇప్పుడు యేసు ప్రభు శరీరానికి బలహీనత ఉందా? అంటే రోగం ఏదన్నా ఉందా ఆయనకి? యేసు ప్రభు శరీరానికి రోగం లేదు, ఇంకోటి ఏంటి, పాపం కూడా లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, నా అవయవాల వలన మీకు స్వస్థత అని అన్నాడు. ఇది ఒకసారి ఇందాక మనం చదివాం కదా, యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో 25వ వచనంలో యేసు ప్రభు పలికినటువంటి యేసు ప్రభు కార్యాలు నిజ గ్రంథంలోని కానీ రాస్తే భూలోకమైనా పట్టదన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు అంటున్న మాట ఏంటంటే, నా శరీరం అన్నాడు, నా రక్తం అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే, నా అవయవాలు తీసుకుంటే, నా అవయవాలు తీసుకునే వాడికి ఏం కలుగుతుంది అన్నాడు? స్వస్థత కలుగుతుంది అన్నాడు. ఇది ప్రాముఖ్యమైనదా కాదా చెప్పండి? ప్రాముఖ్యమైనది. నిజంగా మన శరీరంలో ఏ బలహీనత అయితే ఉందో అది నిజంగా నిష్కపటంగా మనము ఎంచుకుని మనం తీసుకున్నాం అనుకోండి, ఆ శరీరము, ఆ ప్రభు శరీరము నీ శరీరంలో శక్తిగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఒకవేళ నమ్మకుండా తీసుకున్నాం అనుకోండి, రవి తమ్ముడే, ఇప్పుడు ఈ శరీరాన్ని నమ్మకుండా తీసుకున్నారనుకోండి, ఈ శరీరం ఉపయోగపడుతుందా? ఇప్పుడు వచ్చారండి ఆదివారము, వర్తమానం వినలేదు, అసలు నమ్మకం లేదు, ఈ వాక్యం పని చేయటం లేదు, కానీ ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసేసుకుంటున్నారు. ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు కదా. మళ్ళీ ఏమంటే కీడు కలుగుతుంది. అదే ఇప్పుడు నేను అందుకే చెప్తున్నాను. చూడండి, ఆ మాట చెప్పి నేను ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం చూడండి. అందరూ తీయండి బైబిల్. ప్రభు శరీరం అని వేచింపక తిని త్రాగువాడు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఏం కలుగుతుందంట? శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అంటే శిక్ష కలగడానికి మనం తింటున్నామా? వివేచించకపోతేనే. ఎందుకు అంటే నేను మొన్న కూడా చెప్పాను కదా, నేను ఏం చెప్పాను రవి అంటే, ప్రభు బల్లకి ముందు ఏముంటుంది? వర్తమానం ఉంటుందని చెప్పాను. వర్తమానం ఏంటంటే, మీరు అవివేకంగా తీసుకోకుండానట్లే ప్రభు శరీరం ఎంత గొప్పదో, ప్రభు రక్తం ఎంత గొప్పదో దీన్ని వివరించడం జరుగుతుందన్నమాట. కొంతమంది ఏం చేస్తున్నారంటే, వివరణే రాంగ్ డిసిషన్. రవి, వివరణ ఎలా ఉంటుంది అనుకున్నావు? ఇదిగో నువ్వు యోగ్యుడివో జ్ఞాపకం చేసుకో అని చెప్తున్నారు. అంటే వారం పొడుక్కి పాపాలు జ్ఞాపకం చేసుకుంటారు. నెలకు తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, నెలకు పొడుక్కి పాపాలు జ్ఞాపకం చేసుకుంటారు. రైటేనా చెప్పండి?
రైటేనా? వీళ్ళు ఏం చేస్తున్నారో పాపాలను జ్ఞాపకం చేస్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే నిజంగా ఎంత బలహీనత తీసుకునే వాళ్ళకి, వీళ్ళు అవివేకంగా వీళ్ళు ఏమంటారంటే పాపాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు పాపిని, ఘోర పాపిని అని చెప్పేసి బేరమని పాపాలు ఒప్పుకుంటూ ఏడ్చి ఏడ్చి ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అందుకనే మనకి గృహ నిర్వాహకుడు కూడా మంచి పౌలు గారు అన్నాడు చూడండి, ఆ కొరింథీ పత్రికలో ఉంటుంది. ఆ మాటలు పత్రికలు ఎవరు చదవరు వీళ్ళు. కీర్తనల గ్రంథం, ఆదికాండం అక్కడక్కడ తిరుగుతారే తప్ప పౌలు గారు ఏమన్నాడు, నేను మంచి గృహ నిర్వాహకుడిని అన్నాడు. మనకి మంచి గృహ నిర్వాహకుడు ఉండాలి, తెలిసినా? మంచి గృహ నిర్వాహకుడు అయితే మంచి మనస్సాక్షి కలిగే బోధ చేస్తాడు. దానివల్ల నువ్వు నీకు నిజంగా ప్రయోజనము. ప్రియులారా, ఆలోచించండి. ఇప్పుడు వివేచన లేకుండా ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తినేస్తున్నాడు. తినేసినప్పుడు ఏమొచ్చేస్తాయి? శిక్ష. ఆ శిక్షే 30వ వచనంలో చెప్తున్నాడు, చదవండి అది. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలామంది అంతే నిద్రించి, అంతే ఫోటోలోకి వెళ్ళిపోయాడు, అంతే ఫ్లెక్స్ మీదకి వెళ్ళిపోతాడు ప్రబుద్ధుడు. ఫ్లెక్స్ మీదకి వెళ్ళిపోతాడు. ఫ్లెక్స్ ఏమని ఉంటుంది? రవి నువ్వు విన్నవా? పరలోక పిలుపు. ఎప్పుడు? 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు సర్వీస్ వస్తుంది. ఏమండి ముత్యాలమ్మ గారు? ఫ్లెక్స్ మీదకి వెళ్ళిపోతారు అంతే. ఫ్లెక్స్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత పరలోక పిలుపు అని అంటారు. అసలు పిలుపు ఎప్పుడు వచ్చింది ఆయనకి? తమ్ముడు రవి చెప్పు, పిలుపు ఎప్పుడు వచ్చింది? చాలామంది నిద్రించుతున్నారు అన్నాడు కదా. ఈ నిద్ర అనేది ఏంటంటే 2 నిద్రల మాట. ఒకటి క్రైస్తవుడే విశ్వాసగా ఉన్నాడు, జీవితం ఎలా ఉంటుంది? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు మూర్తుడివే. అంటే ఇంక ఏం గుర్తుండదు. ఇంకా పని, ఇంటికి వెళ్ళడం, పని, ఇంటి పని, ఇల్లు, పని, ఇల్లు. అంటే చచ్చిన శవము. సువార్త కొరకు ఉపయోగపడ్డ ఇంకెతను నిద్రించి ఉన్నాడు మాట. ఇంక చచ్చినోడు ఏమైనా పని చేయగలుగుతాడా? రవి, చచ్చినోడు సువార్త ప్రకటించగలుగుతాడా? ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఒకటి. ఇంకోటి ఏంటంటే చచ్చిపోతారు మాట వీళ్ళు. అంతే ముందు అన్నాడు కదా, ఏంటి? బలహీనతలో చెప్పండి, రోగం వచ్చిన తర్వాత ఇంక చివరి స్టేజ్ ఏంటి? చచ్చిపోవడమే, నిద్రే. అప్పుడు ఫ్లెక్స్ మీదకి వెళ్ళిపోతాడు మనోడు మాట. అప్పుడు ప్రభునందు నిద్రించిన వారందరూ ధన్యులు. వచ్చినాలే కదా, వీళ్ళు వచ్చినాలు వేసుకుంటారు అంతే. పరలోక పిలుపు అంటే వీళ్ళకి ఏమి లేదంటే గ్రహింపు లేదు. నిజంగా పిలుపు ఎప్పుడు వచ్చింది? రవి, పిలుపు ఎప్పుడు వచ్చింది చెప్పాడు? రవి చెప్తాడు. పిలుపు ఎప్పుడు వచ్చింది తమ్ముడు? పిలుపు ఎప్పుడు వచ్చిందంటే యేసు ప్రభువుని విశ్వసించినప్పుడే పిలుపు. అప్పుడే చచ్చిపోయాం మనము, అప్పుడే పాతి పెట్టబడ్డాం, లేపబడ్డాం. ఇప్పుడు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు బ్రతికిన తర్వాత భ్రష్టుడిగా బ్రతుకుతాడు. అప్పుడు వీళ్ళ గృహ నిర్వాహకులు వేస్తారన్నమాట, ఈ పరలోక పిలుపు అని వేస్తారు అతని కొరకు. ఎంత దారుణము! క్రీస్తు న్యాయపీఠం దగ్గరే వీళ్ళు సిగ్గుపడతారు ప్రియులారు. వీళ్ళు ఎంత దారుణం అంటే పచ్చి అబద్ధాన్ని నమ్మేస్తున్నారు. అబద్ధాన్ని నమ్మడానికి వచనాలు అవసరం లేదు. ఇన్ని వచనాలు చూడండి. ఇప్పుడు ఈ మత్తి శరీరము జీవం చేత మింగివేయబడుతున్నప్పుడు విశ్రాంతి, ఆదరణ, నెమ్మది ఇక్కడ ఉందని చెప్పడానికే ఎన్ని వచనాలు చూసాము మనము. పచ్చి అబద్ధాలు నమ్మేస్తున్నారు. ఇన్ని రిఫరెన్స్లు చూసి నమ్మడం లేదు. అబద్ధాన్ని ఏ వచనాలు లేకుండా అబద్ధాలు నమ్మేస్తున్నారు అంతే. ప్రియులారా, ఆలోచించండి. ఇప్పుడు మనం ఏ వచనం చూస్తున్నాం? ఏంటి? అది బలహీనులు, ముగిస్తున్నాను. బలహీనులు, రోగులు చాలామంది నిద్రించుచున్నారు, అయోగ్యులుగా వెళ్ళిపోతున్నారు అన్నమాట. అంటే ఈ శరీరం వాళ్ళ మీద ఏం చేస్తుందంటే దాడి చేస్తుంది. నీ శరీరమే నీకు శత్రువు. ఈ శరీరం మనకు శత్రువా? నిజంగా జీవం చేత మింగివేయబడకపోతే ఇది శత్రువే. అందరూ భయభ్రాంతులు కలిగి ఉంటారు, అవునా కదా? ఇది క్రైస్తవుల గురించి మాట్లాడాడు. ఇది బలహీనులు, రోగులు అన్నాడు కదా. బలహీనులు, రోగులు
ప్రియులారే, నిజంగా ఇది యేసుప్రభు శరీరాన్ని, యేసుప్రభు రక్తం తింటున్నప్పుడు మనము కృప ఎంబడి కృపను పొందుకుంటున్నప్పుడు, మహిమ ఎంబడి మహిమను పొందుకుంటున్నప్పుడు ఇది ఏమవుతుందంటే నేను అర్థమవుతుంది. ఇంకో మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నిర్గమకాండము 12వ అధ్యాయము రవి నువ్వు తీసావా? నిర్గమకాండం 12వ అధ్యాయము 8-9 వచనాలు చూడు తమ్ముడు. వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగన రొట్టెలను తినవలను, చేదు కూరలతో దానిని తినవలను, దాని తలను, దాని కాళ్ళను, దాని ఒకసారి దాని తల అనండి, ఒకసారి ముచ్చలమ్మ గారు తల అనండి, తల, దాని కాళ్ళు అనండి. రవి నువ్వు అన్నవా? తల కాళ్ళు అని ఒకసారి. కాళ్ళు దేని కాళ్ళు ఎందుకని? మేకాళ్ళు లేకపోతే గొర్రె పిల్ల కాళ్ళు. ఇది ఛాయ్. ఇది వినండి, ఐగుప్తిలో ఉన్న ఇశ్రాయేలీలు అంటే పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళే ముందు వీళ్ళకి ఏమి ఇచ్చాడంటే పస్కా బలి ఇచ్చాడు. చెప్పండి, ఏం బలి ఇచ్చాడు? పస్కా బలి ఇచ్చినప్పుడు గొర్రె పిల్లను బలి ఇవ్వండి, దాన్ని మాంసం మీరు తినండి, దాని తల కాళ్ళు తినండి అని చెప్పాడు అన్నమాట. గొర్రె పిల్ల తల కాళ్ళు. ఎందుకంటే మరి ఇప్పుడు నడవాలి కదా, ఇప్పుడు నడాలి కాబట్టి ఇప్పుడు యేసుప్రభు ఇందాక ఏమన్నాడు? నా అవయవాల వలన మీకు ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది అన్నాడు కదా. ఇప్పుడు ఇశ్రాయేలీలకు కూడా ఏమి ఇచ్చాడంటే యేసుప్రభు యొక్క అవయవాలు ఇచ్చాడు. గొర్రెపిల్ల అవయవాలు ఇచ్చాడన్నమాట. అందుకనే వాళ్ళకి మంద దృష్టి అనేది లేదు. మోషేకి వాళ్ళ పాదాల చెప్పులు అరిగిపోలేదంట, వాళ్ళ వస్త్రాలు మాయలేదంట, మంద దృష్టి వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళకి పస్కా బలి ఇచ్చాడు. ప్రియులారా, మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇది ఏంటంటే నిజంగా యేసు ప్రభు బల్ల ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనకే ఇచ్చాడు అన్నమాట. ఇది నా అవయవాలన్నాడు, నా అవయవాల వలన మీకు స్వస్థత కలుగుతుంది అన్నాడు. నిజంగా ఖచ్చితంగా మనము ఈ చెబుతున్న మాట వినాలి, విన్నా దాన్ని నమ్మాలి. నమ్మి మనము ఎంచుకుని తీసుకున్నప్పుడు ఇది మన జీవితంలో కార్యం కలగజేస్తుంది అన్నమాట. ఇది అట్టి విన్నా దాన్ని నమ్మి గ్రహించే మనసు ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియులారా, ప్రభు ఈ మాటలను బట్టి ప్రభుని స్తుతించండి. నిజంగా ఈ మాటలో ప్రభు చెబుతున్న ప్రతి మాటను కూడా ఆయన నిశ్చయముగా చెప్పాడు కాబట్టి ప్రభా ఈ వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడేవు నాయన అని ఈ మాటలను బట్టి మనం ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెప్పినటువంటి మాటలన్నిటిని బట్టి ఒక 2 వచనాలు, ఒక వచనం, 2 వచనాలు మీకు తెలుసున్న భావాన్ని పెట్టుకుని ఏం చేయాలంటే మనం స్తుతులు చెల్లించాలి. అలా స్తుతులు చెల్లించి ప్రభు యొక్క శరీరాన్ని మీరు తీసుకున్నప్పుడు చాలా నిజంగా ఆనందంగా ఉంటారన్నమాట. అంటే ఈ మత్తి శరీరము జీవం చేత మింగివేయబడుతుందన్నమాట. అంటే మీరు బలహీనులుగా ఉండరు, బలవంతులుగా ఉంటారు. బలహీనత బయటికి వెళ్ళిపోయి మీకు బలవంతులుగా ఉందురుగాక. ఆమేన్. ఓకేనండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా దేవ, కృప కలిగిన తండ్రి, నాయనా మరి ఈ సమయంలో నా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు నాయనా. మత్య శరీరము జీవం చేత మింగివేయబడినప్పుడు నాయనా ప్రభు వచ్చినప్పుడు ఈ శరీరము చనిపోయిన వారు మొదట లెగిస్తారు, ప్రభునందు నిద్రించిన వారు మొదట లెగిస్తారు, ఆ మీదట సజీవులుగా ఉన్నవారు మొదట లెగిస్తారు అనే క్రమంలో వారి యొక్క శరీరము మహిమ శరీరంగా ఉంటుంది. నాయన ఈ భూమి మీద మేము ఉన్నప్పుడు ఈ మత్తి శరీరాన్ని ధరించుకున్నప్పటికీ నాయన మేము నీ యొక్క శరీరాన్ని, నీ రక్తాన్ని ఎంచుకుని తీసుకున్నప్పుడు
ఈ మత్తి శరీరం జీవం చేత మింగివేయబడిన క్రమంలో నాయన విశ్రాంతిని మేము ఇక్కడ పొందుకుంటాము. ఆదరణ, నెమ్మది, సుఖము, ప్రయోజనాలు అన్నీ కూడా ఇక్కడ పొందుకుంటాము నాయన. మహిమ శరీరములో ఏదైతే ఉందో దానికి ప్రాక్టికల్గా ఇక్కడ మేము అనుభవిస్తాము నాయన. జీవము గల తండ్రి, ఇట్టి నాయన సంగతులు మాకు వినిపించినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ పిల్లలకు ఈ మాటలో గ్రహింపులోనికి వచ్చును గాక అని పలుకుతున్నాము నాయన. సహాయం దయచేయమని, కృప చూపించమని యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభు వల్ల మరి సామ్యూల్ పీటర్ గారు నడిపిస్తారు. ప్రభుకు స్తోత్రములు. ప్రభు తన సేవకుని నిలబెట్టుకుని ప్రభు మనకు అందించిన